హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదైతే జూనియర్ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు, మరియు చాలా మంది అయితే ఈ సెకండ్ ఫేజ్ మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఈ రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కాసేపటి క్రితం. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా చూడాలన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఈ సెకండ్ ఫేజ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఈ రిజల్ట్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది అయితే చెప్తాను. చాలా మందికి అయితే తెలుసు, అయినప్పటికీ కొందరికైనా ఉపయోగపడుతుందని ఫస్ట్ ఏ విధంగా ఆ లిస్టును చెక్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళండి. అక్కడ అడ్మిషన్స్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అని టైప్ చేశారంటే మనకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేకుండా ఉంటే మీరు అడ్మిషన్స్ డాట్ తిరుమల అని కొడితే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు నోటిఫికేషన్స్ అని ఫర్ లిస్ట్ ఫేజ్ 2 క్లిక్ హియర్ అని, అలాగే ఫేజ్ 2 రిజల్ట్ రిలీజ్డ్ అని ఇక్కడ మనకు స్క్రోల్ అయితే అవుతుంది అనమాట. అక్కడ క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ టు సెలెక్టెడ్ స్టూడెంట్స్ అని మనకు స్క్రోల్ అయితే అవుతుంది అనమాట. దాని మీద అయితే మీరు ప్లీజ్ క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేశారంటే మీకు ఆ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ సంబంధించి లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీకు అందులో కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తాను. ఇది మనకు ఇంటర్మీడియట్ admissions for the academic year 2026 and 27 in TTD junior colleges phase 2 provisional selection list అని మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ ఫ్రమ్ 17/6/2026 టు 19/6/2026 అంటే సెకండ్ ఫేజ్ కి మనకు 17 నుంచి 19వ తేదీ వరకు అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మీరు అడ్మిషన్ అయితే అక్కడ పొందవచ్చు. మీరు అడ్మిషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సైన్స్ గ్రూప్స్ కి 5,900, అలాగే ఆర్ట్స్ గ్రూప్స్ కి 4,800 అయితే పే చేయడం జరిగింది. మరియు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ కి ఇక్కడ సీట్స్ వచ్చాయి అన్నదైతే మనము ఒకసారి చూద్దాము. ఎందుకంటే చాలా మంది అయితే అన్న 575 వచ్చాయి, 580 వచ్చాయి, 565 వచ్చాయి, అయినా మాకు సీట్ రాలేదని చాలా మంది అయితే మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ స్టేటస్ అని మనకు ఒక కాలం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అలాటెడ్ కేటగిరీ మరియు పర్సంటేజ్ కి సంబంధించి, మరియు హాస్టల్ కి సంబంధించి, మరియు అప్లికెంట్ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, మరియు వాళ్ళు ఏ మీడియం మరియు వాళ్ళ కోర్స్ ఎందులో సెలెక్ట్ అయ్యారు, అలాగే ఏ కాలేజీకి సెలెక్ట్ అయ్యారు, మరియు క్యాండిడేట్ నేమ్ మరియు అప్లికెంట్ నంబర్ అని మనకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అయితే ఒకటి గమనిస్తే ఇక్కడ స్టేటస్ అయితే మనకు సపరేట్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ ఇది మొత్తం లిస్ట్ అనమాట. ఇంతకు ముందు సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ ను కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. మీరైతే గమనించవచ్చు. అది ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళ కింద నెక్స్ట్ పర్సన్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. అందుకోసమని ఆ ఫస్ట్ పర్సన్ ఏదైతే మనకు ఫస్ట్ ఫేజ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇందులో అడ్మిషన్ ని కన్ఫర్మ్ చేసుకున్నారా లేదా అన్నది కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. అడ్మిషన్ కన్ఫర్మ్డ్, అలాగే మీకు ప్రొవిజనల్లీ అలాటెడ్, అలాగే అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్, అలాగే మనకు ఇక్కడ ఇతర డీటెయిల్స్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. ఏదైతే ఈ 3 ఆప్షన్స్ అడ్మిషన్ కన్ఫర్మ్డ్ అంటే ఆల్రెడీ ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు, అందులో ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సీట్ ని కన్ఫర్మ్ చేసుకున్నారన్నట్టు, అది ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రొవిజనల్లీ అలాటెడ్ అంటే వీళ్ళకి కొత్తగా ఈ సీట్ అయితే వచ్చింది అన్నట్టు, అది
ప్రొవిజనల్లీ అలాటెడ్. ఇంకొకటి అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్. ఇది వచ్చి ఏదైతే ముందు వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారో కోర్స్ ఏదైతే వచ్చి ఉందో ఆ కోర్సు వద్దనుకొని వాళ్ళు స్లైడింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి ఈ అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది. అంటే వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అయ్యి ఉండి స్లైడింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఉంటే వాళ్ళకు ఈ సీట్ ని అయితే కేటాయించడం జరిగింది అనమాట. కొందరు అడ్మిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వకుండా స్లైడింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ప్రొవిజనల్లీ అలాటెడ్ అని వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మళ్ళీ అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ అయితే మనకు ఇక్కడ డిఫరెంట్ గా చూపించడం జరిగింది కాబట్టి అందరూ చూసుకోవచ్చు అనమాట. బైపీసీలో మాత్రం ఎటువంటి పర్సంటేజ్ లో మార్పులు ఉన్నట్టు నాకైతే అనిపించడం లేదు. 98.50 ఫస్ట్ సీట్ అయితే పొందడం జరిగింది. తర్వాత 97 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్స్ అయితే రావడం జరిగింది. 96.50 అలాగే 96.83, 96.67 మరియు ఇతర 95 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ సీట్స్ అయితే వచ్చాయి. నేను ఏదైతే చెప్పానో IIITలలో మనకు ఈ బైపీసీ అయితే ఉండదు కాబట్టి మాక్సిమం అందరూ ఈ బైపీసీలో సీట్ వచ్చిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతారని మీకైతే చెప్పడం జరిగింది. అదే ఇక్కడైతే నిజమైంది అనమాట. మీరు చూడొచ్చు అడ్మిషన్ కన్ఫర్మ్డ్, అన్ని చోట్ల అడ్మిషన్ కన్ఫర్మ్డ్, ఓన్లీ కొన్ని చోట్ల మాత్రమే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని అలాటెడ్ అని చూపించడం జరుగుతుంది. కాబట్టి చూపించడం ఇక్కడ మీరు గమనించవచ్చు. ప్రొవిజనల్లీ అలాటెడ్ అని కొన్ని చోట్ల మాత్రమే మీరు గమనించవచ్చు. అలాగే అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ అని కొందరికైతే సీట్స్ అయితే రావడం జరిగింది. మరియు ఏ కేటగిరీ కింద వాళ్ళకి సీట్స్ ఇచ్చారన్నది కూడా ఇక్కడైతే చూడొచ్చు. మరియు హాస్టల్ కూడా అలాట్ అయింది చాలా మందికి. కొందరికైతే హాస్టల్ అయితే నాట్ అలాటెడ్ అనమాట. వాళ్ళు ఎందుకంటే లోకల్ స్టూడెంట్స్ అయితే ఉంటారు, తిరుపతికి చెందిన వాళ్ళు, కాబట్టి వాళ్ళకైతే సీట్ అయితే హాస్టల్ సీట్ అయితే కేటాయించలేదు. అలాగే ప్రొవిజనల్లీ అలాటెడ్ అని ఇందులో కూడా చాలా మందికి అయితే ఫ్రెష్ గా అయితే సీట్స్ అయితే వచ్చినట్టున్నాయి. చాలా మంది వాళ్ళు లాగిన్ అయ్యి అందులో చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాగిన్ అయ్యి ఎలా చూసుకోవాలి అన్నది కూడా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు అన్ని చాలా మంది అయితే మీరు గమనిస్తే 87% కూడా ఈసారి అయితే బైపీసీలో అయితే సీట్ అయితే రావడం జరిగింది. మరియు ఇతర క్యాండిడేట్స్ కు సంబంధించి డిజేబుల్డ్ కేటగిరీ, స్పోర్ట్స్ ఎన్సీసీ వాళ్ళు కూడా ఇక్కడైతే చూడొచ్చు. 76% కూడా స్పోర్ట్స్ ఎన్సీసీ వాళ్ళకైతే సీట్స్ అయితే రావడం జరిగింది. హాస్టల్ నాట్ అలాటెడ్ అని చాలా మందికి అయితే హాస్టల్ అయితే రాలేదు. ఇది బైపీసీకి సంబంధించి చాలా మంది అయితే అడిగారనమాట. ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళు అన్న మాకు సీట్ వచ్చిందని కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 57.50 అంటే 360 మార్కులు కూడా సీట్ అయితే రావడం జరిగింది అనమాట బైపీసీలో. కాబట్టి మీరు ఈ విధంగా వాళ్ళ లిస్టును అయితే చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ నంబర్ కానివ్వండి, లేకుంటే మీ ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకొని ఇందులో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే రావడం జరిగింది. నేను వీటి మీద మళ్ళీ ఒక అనాలిసిస్ అయితే చేద్దాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికి సీట్ వచ్చింది మరియు ఎందుకు వచ్చింది ఇలాంటి డీటెయిల్స్ తో అయితే మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి ఉంటే మీరు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మంది అడగడం ఏంటంటే ఎంపీసీలో సీట్స్ కోసం అయితే అడిగారు. ఒకసారి చూద్దాము ఎంత పర్సెంటేజ్ కి ఈ ఎంపీసీలో తర్వాత సీట్స్ అయితే వచ్చాయన్నది చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంపీసీలో కూడా మీకు 98.50 అడ్మిషన్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. మేబీ వాళ్ళకి IIITలో అయితే సీట్ అయితే రాలేదేమో. 98.17 వాళ్ళకి తర్వాత అయితే సీట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎక్కువ అడ్మిషన్ కన్ఫర్మ్డ్ కంటే ప్రొవిజనల్లీ అలాటెడ్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు
మాక్సిమం త్రిబుల్ 8కి అయితే వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు, ఏదైతే 80% కూడా సీట్ అయితే రావడం ఎంపీసీలో మీరైతే గమనించవచ్చు అనమాట. ఇది చాలా మంది అడిగిన నన్ను డౌట్స్ అన్నమాట. కొన్ని ఈడబ్ల్యూఎస్ వాటిలలో 96 వరకు అయితే ఈ పర్సెంటేజ్కి అయితే సీట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇతర డీటెయిల్స్ అయితే మీరు గమనించవచ్చు. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.